నేను హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడి నేను ఇస్లాంని వ్యతిరేకిస్తున్నాను. అలా అయిపోయింది థాట్ ప్రాసెస్. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేది నేను ఎందుకు మాట్లాడుతాను? అది అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అనగానే నువ్వు ఇష్టారాజ్యంగా తిట్టే హక్కు ఎవరికి లేదు కదా. సెక్యులరిజం అంటే నువ్వు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు కదా. ఇట్ ఈస్ యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్. నేను మాట్లాడేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి లోబడే మాట్లాడతాను. నన్ను ప్రేమించే ముస్లిమ్స్ లేరా? నన్ను ప్రేమించే ఇస్లాం సమాజంలో ఉండే నా మనుషులు లేరా? గుండెల్లో పెట్టుకున్న ఇస్లాం సమాజం మనుషులు ఉన్నారు నాకు. అలాంటిది నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను? ఎందుకు ద్వేషిస్తాను? నేను ఎవరిని ద్వేషించను. క్రిస్టియానిటీ మతాన్ని ద్వేషిస్తానా? కానీ నేను మాట్లాడేది మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పని చెప్తే నా మీద మతముద్ర వేస్తారు. ఇది తప్పని చెప్తున్నాను అంతే, మీరు మాట్లాడకండి. సింగపూర్ ఉంది, సింగపూర్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ఇస్లాం, చైనీస్, ముస్లిమ్స్ ఉన్నారు. బట్ స్టిల్ దే ఫాల్ అండర్ వన్ లా, వన్ కాన్స్టిట్యూషన్. అక్కడ ఎవరిని ఇంకొకరిని కించపరిచే హక్కు లేదు. మనకేంటంటే కన్వీనియంట్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతుంటే అందుకు నేను గళం ఎత్తాను. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు, డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు నన్ను కూర్చోబెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు లెఫ్ట్ వింగ్ ఒకరోజు ఇలా అంటావు. నేను ఎప్పుడు ఏ వింగ్ కాదు. నేను ఆమె సెంట్రిస్ట్, బలమైన సెంట్రిస్ట్. అంటే నేను నమ్ముతాను, నేను చూపిస్తున్నాను మీకు ఈ రోజున. నేను ఒక వర్గానికి కొమ్ము కాయను, ఒక మతానికి కొమ్ము కాయను, కానీ రాజ్యాంగానికి అయితే కొమ్ము కాస్తాను. అలాగే సెంట్రిస్ట్ ఐడియాలజీలో నిలబడాలి చాలా దమ్ము కావాలి. మీరు ఒక పక్షం తీసేసుకో, ఒక లెఫ్ట్కి వెళ్ళిపోవడం ఈజీ, రైట్కి వెళ్ళిపోవడం ఈజీ, కానీ కరెక్ట్గా తూకం చూసినట్టుగా నిలబడాలి అంటే చాలా దమ్ము కావాలి, చాలా ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి దానికి. ఇట్ ఈస్ నైదర్ లెఫ్ట్ నాట్ రైట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది కాదు, ఇది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వచ్చింది. ఎవరు నోటితో చెప్పాలి, నేను అర్థం చేసుకున్నాను. కమ్యూనిస్టులు అంతే పోరాటం చేశారు. దాశరథి రంగాచార్య, మన దాశరథి సోదరులందరూ వాళ్ళు కూర్చోబెట్టి ఒకవైపు వేదాలని తెలుగులో అనువదించి మళ్ళీ కూర్చోబెట్టి ఉర్దూలో కూడా పద్యాలు రాశారు, పోరాటాలు చేశారు, సాయుధ పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళారు. ఈ రెండు కాంబినేషన్స్ నాకు ప్రాక్టికల్గా మన ముందు వాళ్ళు చేసి చూపించారు. అది ఎక్కడి నుంచో పుట్ల, మన తెలంగాణ నేల నుంచి పుట్టింది. నేను తెలంగాణ దోపిడీకి గురైంది ఇవన్నీ మాట్లాడి నేను ఒకటే అనుకునేవాడు, ఏదో బాధ ఉంది, కోపం ఉంది, వ్యధ ఉంది. భాషని, యాసని వెటకారం చేశారు. అప్పటికి పాలిటిక్స్ తెలియదు నాకు. నేను నా సినిమాల్లో నేను ఎలా చెప్పాలి, నేను ఇష్టపడే తెలంగాణ యాస కానీ, తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణ సాహిత్యం కానీ, అది నేను సినిమాలు ఎందుకు పెట్టుకుంటే ఓట్లు వేస్తానని పెట్టుకున్నాను, నాకు ఇష్టంతో పెట్టుకున్నాను, గౌరవించడానికి పెట్టుకున్నాను. మేము ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. నేను కూర్చున్నదంతా చాలా బలమైన జనసేన ఐడియాలజీ ఏంటి, ఇది కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అని మాట్లాడతారు. ఒక సైడ్ నువ్వు లెఫ్ట్ వామపక్ష భావజాలం అంటావు, ఇంకోసారి రైట్ అంటావు. మిగతా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, నాకు కన్ఫ్యూజన్ లేదు. నాకు అది రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చేసింది చాలామంది కలిపి చేశారు. వామపక్షాలు చేసినాయి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చేశారు. ఎక్కడా కూడా రజాకారులు పర్టికులర్ మతం అయినప్పటికీ కూడా దాని మన మత పోరాటంలాగా అవ్వలేదు. అది సాయుధ పోరాటం అయింది దానికి. అంటే అంత స్ఫూర్తి దానికి. అంటే నేను ఆ బ్యాలెన్స్ నేను పట్టుకున్నాను. నాకు అర్థమైంది తెలంగాణ గొప్పతనం, తెలంగాణ పోరాట గొప్పతనం. అన్యాయం జరుగుతుంది, కానీ దానికి నువ్వు ఈ రిలీజియస్ యాంగిల్ తీసుకోపోవక్కర్లా, ఇంకో యాంగిల్ పట్టుకోవక్కర్లా, ఒక జస్టిస్ యాంగిలే పట్టుకోవాలి. నాకు తెలంగాణ పోరాటం నచ్చింది. అది చిన్న చిన్న ద్వేషాలు దేశ సమగ్రతకి భంగం కాకూడదనే నేను మాట్లాడతాను తప్ప, ఎప్పుడు కూడా నాకు తెలంగాణ గడ్డ నుంచే చెప్తున్నాను. ఆంజనేయ స్వామి ఆయన మీద సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలంగాణ మీద నాకు ఏ రోజు కూడా ప్రేమ తప్ప, ఇష్టం తప్ప నాకు ఇంకోటి ఉండదు నాకు. ఎందుకంటే నేను ఆంధ్ర రాజకీయాల్లో ఏం కోరుకోకుండా చేశాను. నేను తెలంగాణ నాకు ఏముంటుంది, నేను చాలాసార్లు నాకు ఏం అవసరం ఉంటుంది. ఇక్కడ సినిమాలు ఇచ్చారు, మీరు అందరూ వస్తే నాకు కూర్చోబెట్టి చొక్కాలు చించుకొని పచ్చబొట్లు వేసుకొని సినిమాలు చూస్తారు, అంతకుమించి నాకేం కావాలి. కాకపోతే నేను నా దేశం కోసం చేస్తున్నాను. జనసేన ఐడియాలజీ ఏంటి అని మాట్లాడుతూ ఉంటే
ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం కావాలి దీనికి. అంటే నా నేల, నా తెలంగాణ నేల, కానీ నా భారతదేశం. అలాగే అక్కడ ఏ రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళ రాష్ట్రం, కానీ అంతర్భాగం భారతదేశంలోనే. నేను దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను అలాగే బతికా. ఖుషి లాంటి సినిమాలో హిందీ పాట పెట్టినా నేను హిందీ భాషకి మనం ఇచ్చే గౌరవం. తెలంగాణ నుడికారు మనకి మాండలికంలో పాటలు పెట్టినా మన తెలంగాణ మాండలికానికి, మన ప్రాంతీయతకి, మన యాస భాషలకి నేను ఇచ్చే గౌరవం అది. దానివల్ల ఓట్లు వస్తాయని కాదు, కలెక్షన్లు పెరుగుతాయి, నాకు ఇష్టం కాబట్టి. నన్ను అందరూ అర్థం చేసుకోవడం కష్టం, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మటు చాలా పెద్దోళ్ళు. ఓ గద్రాన్ని అర్థం చేసుకున్నాను.